ఎమ్మెల్సీ కవితపై మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మండ్రు సోపారాణి సీరియస్ అయ్యారు. కవిత బీసీల గురించి మాట్లాడడం హాస్యాస్పదమని అన్నారు. ఆమె 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. నిజంగా బీసీలపై అంత ప్రేమ ఉంటే బీసీ నేతను బీఆర్ఎస్ అధ్యక్షుడిగా చేయాలన్నారు సోపారాణి. బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించి తర్వాత వారి కోసం ధర్నా చేయాలని సవాల్ చేశారు. లిక్కర్ స్కామ్లో దొరికిపోయి తెలంగాణ ప్రతిష్టతను దెబ్బతీసిన కవిత కులాల పేరుతో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు సోపారాణి. బీసీ నినాదం మీద కవిత చేస్తున్నటువంటి ధర్నా ఏదైతే ఇందిరా పార్క్ దగ్గర వాళ్ళ ధర్నా కార్యక్రమం తలపెట్టారో నిజంగా చాలా హాస్యాస్పదం. ఎందుకనంటే అసలు కవితకి ఏం హక్కు ఉంది బీసీల గురించి మాట్లాడతాను? 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి బీసీలకి ఏమైనా న్యాయం చేసిరా మీరు ఆలోచన చేయండి. మేము ఇప్పటికి కూడా అడుగుతా ఉన్నాం, నిజంగా కవితమ్మ గారు నీకు చిత్తశుద్ధి ఉంటే, బీసీల మీద ప్రేమ ఉంటే ఫస్ట్ మీ పార్టీ అధ్యక్షుడిగా బీసీని నియమించండి. మా పార్టీ అధికారంలోకి వస్తే ఒక బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించండి. ఆ 2 చేసిన తర్వాత నువ్వు ధర్నా చేయి. ఎందుకంటే 10 సంవత్సరాల కాలంలో మీరు దళిత ముఖ్యమంత్రి అని చెప్పేసి దళితులకు మోసం చేశారు, అన్ని వర్గాలను మోసం చేశారు, బీసీలను మోసం చేశారు. ఇవాళ మళ్ళీ కొత్త నినాదం పట్టుకొని నువ్వు ధర్నా చేస్తా ఉన్నావు. ఇది కరెక్ట్ కాదు. ఎవ్వరు కూడా మిమ్మల్ని నమ్మరు ఈ రాష్ట్రంలో. నీకు లిక్కరు కేసులో నువ్వు అరెస్ట్ అయినప్పుడే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా నువ్వు చేసినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది ప్రజలందరూ కూడా తలదించుకునే విధంగా ఉంది. ఇవాళ మళ్ళీ అప్పుడు 33% మహిళలకు రిజర్వేషన్ అని చెప్పేసి ఒక నాటకం ఆడినావు. ఇవాళ మళ్ళీ కొత్తగా బీసీలు అని చెప్పేసి నాటకం